ఓకే. సో ఎస్టర్డే మనం టాలీ అంటే ఏంటో డిస్కస్ చేసాము. వాటి వల్ల యూజెస్ ఏంటి, అడ్వాంటేజెస్, అవి జాబ్స్కి ఎలా యూజ్ అవుతుంది, అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఏంటో అంతా కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఈరోజు టాలీ స్టార్ట్ చేసుకుందాం మనం. ఓకే. సో టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మాన్యువల్ అకౌంట్స్. సో మాన్యువల్ అకౌంట్స్ అందరికి ఐడియా ఉంది కదా, పర్ఫెక్ట్ గానే ఉన్నారు. ఆల్రెడీ మీకు బేసిక్ అకౌంట్స్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో ఓకే. సో మాన్యువల్ అకౌంట్స్ లో పర్ఫెక్ట్ గా ఉన్నారు కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను తర్వాత. ఫస్ట్ ఏంటంటే మనం టాలీలో డిస్కస్ చేసే టాపిక్స్ ఏమేమి ఉంటాయి మనం. ఓకేనా? సో ఫస్ట్ టాపిక్స్ మాన్యువల్ అకౌంట్స్. సో ఫస్ట్ మాన్యువల్ అకౌంట్స్ రాకుండా టాలీలోకి ఎంటర్ అవడం చాలా కష్టం మనకి. ఓకేనా? సో మాన్యువల్ అకౌంట్స్ గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేసుకున్న తర్వాతనే మనం టాలీలోకి ఎంటర్ అవుతాము. సో నెక్స్ట్ టాపిక్ ఇస్ టాలీ ఇంట్రొడక్షన్. సో టాలీ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసి మన డేటాను ఎలా ఎంటర్ చేసుకోవాలి. సో డేటా ఎంటర్ చేయాలంటే నథింగ్ బట్ మనం కంపెనీ డేటా ఎంటర్ చేయాలి. కంపెనీ డేటా ఎంటర్ చేయాలి అంటే కంపెనీ నేమ్ క్రియేట్ చేయాలి. సో కంపెనీ నేమ్ లోనే కదా మనం డేటా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటాము. సో కంపెనీ క్రియేషన్ స్క్రీన్స్ అంటాం వాటిని. కంపెనీ క్రియేషన్, ఆఫ్టర్ దట్ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా రికార్డ్ చేసుకుంటూ ఉంటాము. అండ్ నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్రూప్స్. సో నెక్స్ట్ స్టెప్ క్రియేషన్ తర్వాత మనకి గ్రూప్స్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అకౌంటింగ్ ఓచర్స్ అండ్ నెక్స్ట్ ఇన్వెంటరీ. సో అకౌంటింగ్ ఓచర్స్ వరకు ఏంటంటే మనకి అకౌంట్స్ కి సంబంధించింది. నెక్స్ట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అంటే ఏంటంటే స్టాక్ రిలేటెడ్. సో బిజినెస్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని మనకి దేనికి లింక్ అప్ అయి ఉంటాయి అంటే ఎదర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో ఈ రెండింటికి మించి ఇంకేమైనా జరుగుతాయా, బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏదో గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఈ రెండే ఉంటుంది. సో మనం ఇక్కడ తర్వాత డిస్కస్ చేసేది గూడ్స్. అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, గూడ్స్ ఎలా డీల్ చేయాలి, వాటిని ఎలా రికార్డ్ చేసుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చిన్న చిన్న బిజినెసెస్ చూసుకుంటే మనం ఈజీ. ఒకవేళ మనం రిలయన్స్ మార్ట్, డిమార్ట్ తీసుకుంటే సో ఆ బిజినెస్ లో ఎన్ని టైప్ ఆఫ్ గుడ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి మనకి. ఓన్లీ వన్ కేటగిరీ కాదు, ఏదో క్లాతింగ్ అవ్వచ్చు, ఫుట్వేర్ అవ్వచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాటన్నిటిని మనం టాలీలో ఎలా ఈజీగా రికార్డ్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇన్వెంటరీ వచ్చేసి రికార్డ్ చేసుకున్న తర్వాత ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయడమే ఓచర్స్ అంటాం మనం, బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అంతవరకు అంతకుముందు ఉన్న అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ తర్వాత ఓచర్స్ వచ్చింది. అంటే ఏంటి అంటే డేటా, లైక్ ఫస్ట్ డిమార్ట్ తీసుకుందాం ఎగ్జాంపుల్. సో డిమార్ట్స్ లో ఒక టైప్ ఆఫ్ గూడ్స్ చెప్పండి, ఎలక్ట్రానిక్స్ అనుకుందాం. సో ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ డేటా, మన దగ్గర ఏమేమి ఉన్నాయి, మనం ఏమేమి కొనుక్కున్నాం, వాటిని ఎలా సేల్ చేయాలి, డేటా ఎంటర్ చేసుకోవాలి. లైక్ రైస్ కుక్కర్ అవ్వచ్చు, లేదంటే స్టవ్, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ అవన్నీ కూడా డేటా ఎంటర్ చేస్తాం. డేటా ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది, ఎన్ని సేల్ చేసాము, ఎన్ని పర్చేస్ చేస్తున్నాము, ఆ ట్రాన్సాక్షన్స్ మీరు రికార్డ్ చేసేది ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్. అండ్ ద నెక్స్ట్ బిల్ వైజ్ డీటెయిల్స్, నథింగ్ బట్ బిల్స్. సో బిల్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటుంది, ఏ బిల్ కి ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కొన్ని బిజినెసెస్ లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో కొన్ని క్రెడిట్ ఉంటాయి అంటే కొన్ని క్యాష్ తో కూడా లింక్ అప్ అయి ఉంటాయి. సో క్యాష్ అయినా క్రెడిట్ అయినా సరే కంపల్సరీగా మనం ఏం జనరేట్ చేస్తాము, బిల్స్ జనరేట్ చేస్తాము. సో బిల్ వైజ్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలి మనం టాలీలో, సో అది కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఆర్డర్ ప్రాసెసింగ్. సో ఆర్డర్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, సో ఈ ఆర్డర్ ప్రాసెసింగ్ లో మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటే ఫస్ట్ వాళ్ళ గూడ్స్ పర్చేస్ చేయాలి. సో పర్చేస్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఆర్డర్ చేయాలి. ఓకేనా? సో ఆర్డర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, నాకు ఇంత ఆర్డర్ ఇచ్చేసేయండి అని తీసుకుంటే సరిపోదు. మనకి ఆర్డరింగ్ ప్రాసెస్ లో చాలా ప్రాసెస్ ఉంటుందమ్మా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలక్ట్రానిక్స్ టీవీస్ అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ టీవీ బిజినెస్ చేస్తున్నాను. సో నేను 100 టీవీస్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నాను. సో 100 పర్చేస్ చేయాలంటే ఫస్ట్ నేను మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి. ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత వెంటనే మనకి గూడ్స్ రిసీవ్ చేసుకోగలమా, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయాలి. మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత గూడ్స్ ట్రాన్సిట్ స్టేజ్ లో ఉంటుంది. ట్రాన్సిట్ స్టేజ్ నుంచి మన దగ్గర రిసీవింగ్ స్టేజ్ లో ఉంటుంది. రిసీవింగ్ తర్వాత బిల్ పేమెంట్స్ ఉంటుంది. బిల్ పేమెంట్ చేసే ముందు ట్రాన్సాక్షన్స్ మీన్స్ మనం ఆర్డర్ చేసిన ప్రతిదీ కరెక్ట్ గా రిసీవ్ చేసుకున్నామా లేదా, డ్యామేజెస్ కూడా ఉండొచ్చు మనకి.
ఓకేనా. సో డ్యామేజెస్ ఉంటే ఎక్స్క్లూడ్ చేసేసుకోవాలి మనం. రిమైనింగ్ వాటన్నిటికి బిల్ పేమెంట్స్ చేస్తూ ఉంటాము. ఓకే. సో బిల్ పేమెంట్ చేసిన తర్వాత గూడ్స్ మన గోడౌన్లో పెట్టేసుకుంటాము. సో ఒక పర్టికులర్ ప్రొడక్ట్ ఆర్డర్ చేయాలంటే మనకి మధ్యలో ఇన్ని ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనం టాలీలో ఎంటర్ చేస్తాము. ఓకేనా. జస్ట్ పర్చేస్ చేసామనే కాదు, పర్చేస్ చేస్తున్నప్పుడు ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ కూడా రికార్డ్ చేయాలి. సో రికార్డ్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ అని చెప్పాను. ఈ ప్రాసెస్ అనేది నేను 100 టీవీస్ అని చెప్పాను. 100 టీవీస్ ఒకటే కంపెనీ పర్చేస్ చేస్తానా? నా టీవీ షోరూమ్ అన్నప్పుడు నా షోరూమ్ లో ఎలాంటివి ఉండాలి? డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ టీవీస్ ఉండాలి. సో ఒక 10 ఏమో సామ్సంగ్ అనుకోవచ్చు, ఇంకొక 10 పానాసోనిక్ అనుకోవచ్చు, ఇంకో 10 సోనీ, డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నది. సో అందులో 10, ఇందులో 10, ఇందులో 10 అనుకుంటూ ఉంటాము. సో ఏ ఆర్డర్ ఏ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఆర్డర్ చేశాను. సో 10 సోనీ దగ్గర, 10 సామ్సంగ్ దగ్గర ఆర్డర్ చేశాను. సో వీటికంటూ ఒక ట్రాకింగ్ ఉంటుంది కదా మనకి ఆర్డర్ చేసిన దగ్గర నుంచి. సో ఆ ట్రాకింగ్ నెంబర్స్, సో ఇలా డిఫరెంట్ ప్రాసెస్. అందులో మనకు వస్తుంది ట్రాకింగ్ కాస్ట్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఓకేనా. బిల్స్ తో పాటు వాటికి ట్రాకింగ్ నెంబర్ కూడా యాడ్ చేస్తాము. సో దట్ ఆ నెంబర్ ఎంటర్ చేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ ఎక్కడ దాకా వచ్చింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తారు, మీకు ఒక ట్రాకింగ్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఆ ట్రాకింగ్ నెంబర్ తో గూడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాయి, ఎంత వస్తున్నాయి మొత్తం కూడా ట్రాకింగ్ చేస్తూ ఉంటాం. సేమ్ థింగ్ టాలీలో కూడా మనకు అలానే ఉంటుంది. ఓకేనా. సో ట్రాకింగ్ కాస్ట్ ఫర్ స్టాక్ ఐటమ్స్. అండ్ ద నెక్స్ట్ థింగ్ బిఓఎం. సో బిల్ ఆఫ్ మెటీరియల్స్ అంటారు. బిఓఎం మీన్స్ బిల్ ఆఫ్ మెటీరియల్స్, ద షార్ట్ కట్ నేమ్. విత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఇప్పటి వరకు మీకు ఏం చెప్పాను అంటే ఫినిష్డ్ ప్రొడక్ట్ ని బిజినెస్ లోకి మనం పర్చేస్ చేస్తున్నాం, సేల్ చేస్తున్నాం. బట్ నా బిజినెస్ ఏంటి అంటే ఫినిష్డ్ ప్రొడక్ట్స్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం ఏం పర్చేస్ చేస్తాం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో? రా మెటీరియల్స్ పర్చేస్ చేస్తాం. సో రా మెటీరియల్స్ ఒక్క రా మెటీరియల్ ఉంటుందా మనకు ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ కావాలంటే? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ తీసుకుందాం. సో కంప్యూటర్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఏమేమి రా మెటీరియల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది? సిపియు, మదర్ బోర్డ్, స్పీకర్స్, ఇంటర్నల్ స్పీకర్స్, డిస్ప్లే, సో ఆన్. సో ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ కి అవన్నీ కూడా రా మెటీరియల్స్ అవుతుంది. సో ఎంత రా మెటీరియల్ కావాలి, ఒక్క కంప్యూటర్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఎన్ని రా మెటీరియల్స్ కావాలి, ఎంతెంత కావాలి, సో సరిపోతుందా లేదా? మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు వాటికి వేస్టేజ్ ఉంటుంది. సో అఫ్ కోర్స్ డెఫినెట్ గా ప్రతిదీ మనం మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తున్నామంటే స్క్రాప్ ఉంటుంది. అది ఎంత ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోవడమే బిల్ ఆఫ్ మెటీరియల్స్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఓకే. సో ఇది మీకు చెప్తున్నవన్నీ కూడా మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్సే. ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, లేదంటే హోల్సేలర్ మీన్ ఫినిష్డ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ సేల్ చేసే వాళ్ళు అవ్వచ్చు. ప్రతిదీ కూడా మీకు లింకప్ అయి ఉంటుందమ్మా ప్రాక్టికల్ దాంతో. అండ్ నెక్స్ట్ కాస్ట్ సెంటర్స్. సో కాస్ట్ సెంటర్స్ నేమ్ లోనే ఉంది మనకి. ఏం అర్థమవుతుందా నేమ్ చూస్తుంటే? ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే ఎంత కాస్ట్ ఇంకర్ అవుతున్నాం. ఓకేనా. సో కంప్యూటర్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఫర్ సపోజ్ 20,000 to 30,000 అనుకుందాం. సో బేసిక్ కంప్యూటర్ ఒక 10,000 అనుకుందాం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం. ఓకేనా. సో 10,000, ఆ 10,000 ఎక్కడెక్కడ మనం ఖర్చు పెట్టాము? సో రా మెటీరియల్కి ఎంత పెట్టాము, నెక్స్ట్ రా మెటీరియల్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎంత ఇంకర్ అయ్యాము, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇంకర్ అయిన తర్వాత వాటితో పాటు ఎంప్లాయీస్ కూడా ఉంటారు. సో ఎంప్లాయీస్ కి వేజెస్ కూడా మనం అలొకేట్ చేసుకోవాలి. సో అక్కడ ఎంత ఖర్చు అయింది మనకి? సో ప్రతిదీ ఒక ప్రొడక్ట్ మనం సేల్ కి ప్రైస్ ఫిక్స్ చేయాలి అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఒక ఫ్యాక్టర్ జస్ట్ రా మెటీరియల్స్ నాకు 5,000 అయింది. సో ఇప్పుడు నేను ప్రొడక్ట్ 10,000 కి సేల్స్ కాకుండా 5,000 కి సేల్ చేస్తామా? నో. సో 10,000 అనుకుందాం, అంటే 5,000 నా ప్రాఫిటా? రా మెటీరియల్స్ కి 5,000 అయింది అంతే. బట్ 5,000 నేను ఎక్స్ట్రా అలా అంత పెట్టగలమా? నో. ఇంకా ఇంకా కొన్ని కాస్ట్ ఇంకర్ అయి ఉంటాం. చెప్పాం మనం ఎంప్లాయీస్, వేజెస్, కరెంట్, సో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయి ఉంటాం. వాటన్నిటిని కూడా కన్సిడర్ చేసిన తర్వాత మన ఒక ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో అదంతా కూడా మనకి ప్రాసెస్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ లో ఉంటుంది. అంటే నెక్స్ట్ కాస్ట్ సెంటర్స్ లో ఉంటుంది. ఓకేనా. కాస్ట్ సెంటర్స్ అంటాం వాటిని, కాస్ట్ సెంటర్ క్లాసెస్. డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మనం ఆ టాపిక్ లోకి వెళ్ళిన తర్వాత డీప్ గా డిస్కస్ చేద్దాం. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్
ప్రైస్ లిస్ట్. సో ప్రైస్ లిస్ట్ విత్ సపరేట్ డిస్కౌంట్ కాలమ్స్. సో అంటే ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయిపోయింది, హోల్సేలర్ కి సేల్ చేసేసాం, నథింగ్ బట్ ట్రేడర్స్, డిస్ట్రిబ్యూటర్స్. సో ఫైనల్ గా ఎవరు సేల్ చేస్తారు ప్రొడక్ట్స్ ని? హోల్సేలర్ అవ్వచ్చు, రీటైలర్స్ అవ్వచ్చు. సో రీటైలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ ఎలా సేల్ చేస్తూ ఉంటారంటే, ఒక ప్రొడక్ట్ ప్రైస్ మనం ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు కూడా కొంత మార్జిన్ వేసుకుంటారు, నెక్స్ట్ కొంత డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఒక ప్రొడక్ట్ మనం ట్రాన్సాక్షన్ టాలీలో ఎంటర్ చేయాలి అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీవీ తెచ్చుకుంటున్నాను నేను ఫైనల్ కస్టమర్ని, ఓకేనా? సో లేదంటే మీరే ఫైనల్ కస్టమర్స్ అవ్వచ్చు. సో కొంతమంది కస్టమర్స్ టీవీ సామ్సంగ్ తీసుకుంటున్నారు, కొంతమంది సోనీ తీసుకుంటున్నారు. నేనేంటి రెండింటిని రికార్డ్ చేసుకోవాలి ట్రాన్సాక్షన్స్. సో నేను సిస్టమ్ లో ఎలా ఎంటర్ చేస్తాను? సో 10 సోనీ సేల్ చేశాను, సో ఒక్కొక్క ప్రొడక్ట్ 50,000 అనుకున్నాం. సో ప్రొడక్ట్ 50,000, దాని మీద ప్రైస్ ఫిక్స్ చేస్తుంది. సో 50,000 అంటే కస్టమర్స్ ఏమడుగుతారు ఫస్ట్? సార్ డిస్కౌంట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి సార్, నేను అప్పుడు తీసుకుంటాను అంటారు. సో కంపల్సరీగా మనం డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? సో డిస్కౌంట్స్ ఎంత డిక్రీజ్ చేసి మనం సేల్ చేస్తున్నాం, సపరేట్ కాలమ్స్ ఎంటర్ చేసుకుంటాం. ప్రైస్ లిస్ట్, ఓకే, అవన్నీ కూడా. సో ఏ ప్రొడక్ట్ ఎంత ప్రైస్ ఫిక్సింగ్ ముందుగానే ఫిక్స్ చేస్తూ ఉంటాం. సో ప్రైస్ లిస్ట్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్, మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ మీకు, ఓకేనా? సో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసేటప్పుడు డెప్త్ గా వెళ్దాం మనం, ఓకేనా? సో ఇవి మనం డిస్కస్ చేసే టాపిక్స్. ఇందులో ఏమన్నా డౌట్స్? సో అంతే కూడా సింపుల్ గానే ఉంటాయి మనకి, ఓకేనా? సో ఎంటర్ చేస్తున్నప్పుడు టఫ్ ఎక్కడ ఉంటుంది అంటే చేసే ప్రాసెస్ లో ఉంటుంది. సో ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేద్దాము, ఓకే? ఎక్కడైనా మిస్ అయితే కనుక మళ్ళీ మనం రీవెరిఫై చేసుకుంటాము. అక్కడ ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక వెంటనే రేస్ చేయండి, ఓకే? రైట్. రైట్. సో మాన్యువల్ అకౌంటింగ్. సో అందరికి మాన్యువల్ అకౌంట్స్ రెడీగా ఉన్నారా? వచ్చు అని చెప్పారు కదా. సో ఆల్రెడీ సార్ కూడా ముందర డిస్కస్ చేశారు, ఓకే? సో మాన్యువల్ అకౌంటింగ్ ఫస్ట్ ఏంటంటే మనం డిస్కస్ చేసేది, ఒక్క నిమిషం. రైట్. సో స్కిప్ అయింది. సో ఫస్ట్ అకౌంటింగ్, రైట్. సో మాన్యువల్ అకౌంట్ అంతకుముందు మనకి ఆల్రెడీ తెలిసింది ఏంటి అంటే, మాన్యువల్ అకౌంట్స్ మొత్తం కూడా బుక్స్ లో మెయింటైన్ చేసేవాళ్ళు, వాటిని మనం ఏమంటారంటే బుక్ కీపింగ్ అంటాం, ఓకేనా? సో బుక్ కీపింగ్ నెక్స్ట్ నుంచి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డిజిటలైజ్ అయింది మనకి మొత్తం కూడా, ఓకేనా? సో సిస్టమ్స్ లో రికార్డ్ చేస్తున్నాం. సో సిస్టమ్స్ లో రికార్డ్ చేయాలి అంటే మాన్యువల్ అంటే ఎలాగోలా నోట్ చేసుకుంటారు, సో వాళ్ళే చెక్ చేసుకుంటారు, వాళ్ళే చూసుకుంటూ ఉంటారు కాబట్టి. బట్ సిస్టమ్ లో రికార్డ్ చేయాలంటే మనం ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఎలా పడితే అలా నోట్ చేసుకుంటే చూసే వాళ్ళకి అర్థం కాదు, తర్వాత మనం చూస్తే మనకు కూడా అర్థం కాదు ఎలా నోట్ చేసుకున్నామని. అందుకనే ఒక సిస్టమాటిక్ మేనర్ ఉంది మనకి, ఓకేనా? సో సిస్టమాటిక్ మేనర్ మొత్తం కూడా ఈ డెఫినేషన్ లో మీకు ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఓకేనా? సో అకౌంటింగ్ డెఫినేషన్ ఏంటి మనకి? ఇట్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా మనం రికార్డ్ చేస్తూ ఉంటాం. సో రికార్డింగ్ ఇస్ డన్ ఎక్కడ రికార్డ్ చేస్తూ ఉంటాం మనం? బుక్స్ లో రికార్డ్ చేస్తూ ఉంటాం, ఓకే. సో అకౌంట్స్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి? జర్నల్, ఓకే. సో ఫస్ట్ స్టెప్ జర్నల్. రికార్డింగ్ ఇస్ డన్ ఇన్ ఎ బుక్ కాల్డ్ జర్నల్. జర్నల్ బుక్ లో డేటా ఎంట్రీ చేస్తూ ఉంటాం, ఓకేనా? వాటిని మనం ట్రాన్సాక్షన్స్ అంటాం. సో ట్రాన్సాక్షన్స్ అంటే ఈవెంట్స్ కూడా నోట్ చేస్తామా? రైట్. సో ఓన్లీ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ ఉంటూ ఉంటాం. సో ఈవెంట్స్ అంటే రైట్, రిజల్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్, ఓకేనా? సో ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసిన తర్వాత దాని రిజల్టే ఈవెంట్ అంటాము. సో రిజల్ట్ ఎవరు ఎంటర్ చేయరు దాన్ని, ఓకేనా? అండ్ ద నెక్స్ట్ వన్, సో రికార్డింగ్ తర్వాత మనకి
క్లాసిఫైయింగ్. సో క్లాసిఫైయింగ్ ఇస్ ఎలా క్లాసిఫై చేస్తాం? రికార్డ్ చేసిన వాటిని లెడ్జర్స్. సో లెడ్జర్స్ అంటే నథింగ్ బట్ సపరేట్ అకౌంట్స్. సో డిఫరెంట్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం, వాటికి ఒక హెడ్డింగ్ పెట్టేసుకుంటాం. లైక్ ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్సెస్ లో ఏమేమి ఉన్నాయి? ఇన్కమ్స్ లో ఏమేమి వస్తున్నాయి? మళ్ళీ ఇన్కమ్స్ లో కూడా ప్రతి ఇన్కమ్ కి ఒక్కొక్క సపరేట్ హెడ్డింగ్ ఎంటర్ చేస్తూ ఉంటాం. వాటిని మనం క్లాసిఫికేషన్. రికార్డింగ్ తర్వాత క్లాసిఫికేషన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ సమ్మరైజింగ్. సో సమ్మరైజింగ్, రైట్. సో ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం, నథింగ్ బట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్, సో అక్కడ సమ్మరైజింగ్ వరకు ఉంది. నెక్స్ట్ అనలైజింగ్. సో రికార్డ్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి, కరెక్ట్ గా ఎంటర్ చేసుకున్నాను మనం మొత్తం కూడా ఒకసారి అనలైజ్ చేసుకుంటాం. అనలైజ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంటర్ప్రిటేషన్. సో ఇంటర్ప్రిటేషన్ మీన్స్ ఓకే. సో రిజల్ట్స్ ని ఇంటర్ప్రిట్ చేయటం అంటే సో మన ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసినవి, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ అదంతా కూడా రికార్డ్ చేసిన తర్వాత ఇంటర్ప్రిట్ చేసుకుంటూ ఉంటాం. అంటే మన బిజినెస్ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, ఓకేనా? సో ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది మొత్తం కూడా వెరిఫై చేసుకుంటూ ఉంటాం. ఇంటర్ప్రిటింగ్ నథింగ్ బట్ అంతే మీనింగ్ వస్తుంది మనకి, ఓకేనా? సో ఇది అకౌంటింగ్ లో ఉండేది, ఓకేనా? సో మనం చూసేది ఏంటి అంటే ఫస్ట్ రికార్డింగ్, ఓకేనా? ఎలా రికార్డ్ చేస్తూ ఉంటాము. సో మీకు ఫార్మాట్ తెలుసు కదా, జర్నల్. సో అందరికీ ఫార్మాట్ తెలుసు. మీరు టాలీ చూస్తున్నప్పుడు ఏంటంటే తర్వాత మీకు మెటీరియల్స్ ఇస్తారు. సో మెటీరియల్స్ నుండి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీరు సపరేట్ నోట్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు, ఓకేనా? బికాస్ ప్రాసెస్ అనేది చాలా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ కూడా మీరు రికార్డ్ చేసుకుంటే బెటర్, బికాస్ మీకు ఫర్దర్ గా వెరిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఓకేనా? సో చెప్తున్నప్పుడు ఈజీ మనకి. సో కొన్ని రోజులు 10 days తర్వాత గుర్తుంటుంది కొంచెం, ఇంకా తర్వాత అసలు చాలా కష్టం అవుతుంది. ఒక పాయింటే గుర్తుంటుంది, అది ఎలా వచ్చిందో చెప్పలేము. ఎందుకు నోట్ చేసుకోండి అని చెప్తున్నానంటేమా, మీకు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు టాలీలో మీరు పేరోల్ నేర్చుకున్నారు, మీరు స్టాక్ ఐటమ్స్ ఎలా ఎంటర్ చేసే తెలుసుకుంటున్నారు, టాక్సేషన్ ఎలా ఎంటర్ చేస్తున్నారు తెలుసుకుంటున్నారు. బట్ అక్కడ వాళ్ళు అడిగే పాయింట్స్ ఏంటి? కీ పాయింట్స్, బేసిక్ అండ్ మాన్యువల్ అకౌంట్స్. సో మాన్యువల్ అకౌంట్స్ లో బేసిక్ లెవెల్. సో ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయమన్నారు. ట్రాన్సాక్షన్ ఏంటంటే లైక్ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రవి. సో మీరేం చేస్తారు? ఫస్ట్ ట్రాన్సాక్షన్ చెప్పాను. సో నేను ఒక ఇంటర్వ్యూర్ అనుకుందాం, ఓకే? సో ట్రాన్సాక్షన్ చెప్పాను, గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రవి 10,000 రూపీస్. సో మీరేం చేస్తారు? నాకు టాలీ వచ్చని చెప్పారు మీరు ఇంటర్వ్యూలో. సో నేను ఏమడిగాను? ఈ ట్రాన్సాక్షన్ చెప్పాను, మీరు ఎలా ఎంటర్ చేస్తారు? ప్రాసెస్ అడగట్లేదు నేను. ట్రాన్సాక్షన్ చెప్పిన తర్వాత ఎంట్రీ ఎలా వేస్తాం, పోస్ట్ చేస్తాం మనం. ఎంట్రీ ఏంటి? రవి అకౌంట్. సో అవి ఎలా ఎంటర్ చేయాలో నేను ప్రాసెస్ చెప్తాను. సో మీరు అదే చూపిస్తారు. కానీ అక్కడ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే అది ఎలా వచ్చింది? పర్చేజెస్ టు రవి అని ఎలా చెప్పారు మీరు? పర్చేజెస్ అకౌంట్ టు రవి అకౌంట్, డెబిట్ టు రవి అకౌంట్ అని ఎలా చెప్పారు మీరు? పర్చేసెస్ ఎందుకు డెబిట్ అన్నారు, రవి ఎందుకు క్రెడిట్ అన్నారు? రైట్. సో ఒక నామినల్ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది, ఇంకొకటి పర్సనల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి, నామినల్ అకౌంట్ ఏంటి, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు అక్కడ ఇంటర్వ్యూలో, ఓకేనా? సో పర్సనల్ అకౌంట్ అన్నారు, పర్సనల్ అకౌంట్ రవి క్రెడిట్ అయ్యారు, డెబిట్ ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే పర్సనల్ అకౌంట్ రూల్ ఉంది ఒకటి, వాటిని మనం ఏమంటాము? గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో ఆ రూల్స్ ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. సో రూల్ లో ఏంటి? క్రెడిట్ ద గివర్. సో రవి బిజినెస్ కి ఇస్తున్నాడు కాబట్టి మనం క్రెడిట్ చేస్తున్నాం, ఓకే? సో అందుకని పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు రవి అకౌంట్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మోస్ట్లీ ఏంటి అంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు ఫైనల్ లెవెల్ స్టేజ్ లో పర్ఫెక్ట్ గా ఉంటాం. ఇంటర్వ్యూలు ఏదో అడుగుతారేమో, టఫ్ అడుగుతారు, టఫ్ నేర్చుకొని వెళ్తారు. బట్ అక్కడ ఏది ఏంటి అంటే బేసిక్ లెవెల్ అడుగుతూ ఉంటారు. సో బేసిక్ లెవెల్ తెలియకుండా మనం అక్కడ కష్టం. ఎందుకు అంటే టఫ్ లెవెల్లో అందరూ ఒకటే టైప్ ఆఫ్ ఫార్మాట్ ని ఫాలో అవ్వరు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫాలో అవుతారు. మనం బేసిక్ లెవెల్ తెలుసుకుంటే ఎక్కడైనా నేర్చుకోవచ్చు, ఎక్కడైనా జాబ్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది,
ఓకే, సో అందుకనే మాన్యువల్ అకౌంట్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్, సో మెయిన్ పర్పస్ ఆఫ్ అకౌంటింగ్. అసలు అకౌంటింగ్ ఎందుకు చేస్తూ ఉంటాం? బిజినెస్ ఎందుకు చేస్తాము అంటే ప్రాఫిట్స్ కోసం బిజినెస్ చేస్తూ ఉంటాం. సో గ్రోత్ ఉండాలి మనకి అని చెప్పేసి బిజినెస్ చేస్తూ ఉంటాం. సో బిజినెస్ లో అకౌంటింగ్ ఉంటుంది మనకి. అకౌంటింగ్ ఎందుకు చేస్తామంటే ascertain the profit or loss. And next, ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ ది బిజినెస్ ఎలా ఉంది. సో నేను బిజినెస్ చేస్తున్నాను, నా బిజినెస్ రిపోర్ట్స్ బాగుంది, నేను 1 month చూసుకున్నాను, నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను అక్కడ కూర్చొని ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసుకుంటున్నాను కాబట్టి. కస్టమర్ వస్తున్నారు, డైరెక్ట్ గా నాకు ఇస్తున్నారు, నేను ఎంటర్ చేసేసుకుంటున్నాను. 1 month చూసుకున్నాను, బాగుంది. అవుట్ సైడర్ వచ్చి అడిగాడు. అవుట్ సైడర్ అంటే ఎవరు? ఫస్ట్ బిజినెస్ చేస్తున్నామంటే ఫస్ట్ ఎవరు వచ్చేది? పరిగెత్తుకుంటూ వస్తారు, ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి. సో ఫస్ట్ మీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎంత జరుగుతున్నాయి, మీరు ట్యాక్స్ కరెక్ట్ గా పే చేస్తున్నారు లేదా? సార్ ఆయన అంటారు, నాకు బాగా జరుగుతుందండి, ప్రాఫిట్స్ బాగా వచ్చినాయి, ట్యాక్స్ ఎంత పే చేయాలి? లైక్ 10 lakhs వచ్చింది, నేను ఎంత పే చేయాలి? ఎలా చెప్తాము 10 lakhs వచ్చిందని? తనకి ప్రూఫ్ ఏంటి? అకౌంటింగ్. సో బుక్స్ రికార్డ్ చేస్తాం, అది చూపిస్తూ ఉంటాం. అది చూపించుకొని 10 lakhs అని నోట్ తో చెప్తే సరిపోతుందా? సరిపోదు. ఓకేనా? రైట్. సో వాటన్నిటిని మనం చూపించాలి కాబట్టి అకౌంటింగ్ నీట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం సిస్టమాటిక్ మేనర్ లో, కండిషన్ ఎలా ఉంది అని. నెక్స్ట్, టు హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ఫర్మ్స్ ప్రాపర్టీస్, ఇంపార్టెంట్. సో ఫర్మ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ రిసర్చ్ ఏమీ లేకుండా ఏం చేస్తాం? సో ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ అనుకుందాం. కాలేజ్ అంటే స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకొని వాళ్ళకి టీచింగ్ చేయాలి. సో వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ లేకుండా కాలేజ్ స్టార్ట్ అంటే బెంచెస్, కూర్చోడానికి బెంచెస్ లేవు, చూడటానికి బుక్స్ లేవు అంటే జరగని పని. సో ఇప్పుడు అవన్నీ తెచ్చుకున్నప్పుడు అవి కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నామా లేదా, నథింగ్ బట్ రిసర్చ్ ప్రాపర్ గా ఉన్నాయా లేదా, సో స్టూడెంట్స్ కి ఇబ్బందిగా కాకుండా కరెక్ట్ గా ఉన్నాయా లేదా, మెయింటైన్ చేస్తున్నాం లేదా, సో వాళ్ళకి కూర్చోడానికి గాలిగా కావడం కోసం ఫ్యాన్స్ వేస్తున్నాం, ఏసీస్ పెడుతున్నాం, అవన్నీ ప్రాపర్ గా వర్క్ చేస్తున్నాయా లేదా? వర్క్ చేయకపోతే మళ్ళీ అవి తీసేసి కొత్తగా పెడుతూ ఉండాలి. ఓకేనా? సో ఇలాంటి ఫర్మ్స్ ప్రాపర్టీస్ మొత్తం కూడా ఎప్పుడు పర్చేస్ చేస్తున్నాం, ఎలా మెయింటైన్ చేస్తున్నాం, మొత్తం కూడా రికార్డింగ్. ఓకేనా? సో కంట్రోల్ ఉండాలి మొత్తం కూడా మనకి. ఒక ఆర్గనైజేషన్, ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే వాళ్ళ ప్రాపర్టీస్ గురించి మొత్తం కూడా కంట్రోల్ ఎలా ఉంది ఏంటి అనేది రికార్డ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్, రికార్డింగ్ అనే సిస్టమాటిక్ మేనర్. జనరల్లీ అకౌంటింగ్ లో మనం రికార్డ్ చేసుకుంటాం, క్లాసిఫై చేసుకుంటాం. అసలు ఏం రికార్డ్ చేసుకుంటాం? బిజినెస్ ట్రాన్సాక్షన్స్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని జనరల్ గా మనం 4 types గా డివైడ్ చేయొచ్చు. అందులో ఏముంటాయి? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో ఏమేమి ఉంటాయి? బిజినెస్ లో ఏమేమి ఉంటుంది? ట్రాన్సాక్షన్స్ కాదు, బిజినెస్ లో అని చెప్తాం. బిజినెస్ లో ఏమేమి ఉంటుంది? ఏదర్ అసెట్స్, 4 parts అని చెప్పాం కదా. ఒకటి అసెట్స్, లయబిలిటీస్, ఇంకొకటి ఇన్కమ్స్, ఎక్స్పెన్స్. ఈ 4 మించి ఇంకేమైనా ఉంటాయి బిజినెస్ లో? ఉంటే ఆస్తులు ఉండాలి, లేదంటే అప్పులు ఉండాలి. ఒకటి ఇన్కమ్ ఉండాలి, దాంతో ఓకేనా, ఎక్స్పెన్సెస్ కూడా, ఖర్చులు కూడా ఉంటుంది, ఆదాయాలు ఖర్చులు. ఓకేనా? ఈ 4 parts ని మనం ఏం చేస్తామంటే డివైడ్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు డివైడ్ చేస్తున్నామంటే ఆస్తులు అని చెప్పాము. సో లైక్ ఇన్స్టిట్యూషన్ తీసుకుందాం. సో బెంచెస్ అనేది నాకు అసెట్ అవుతుంది. ఓకేనా? సో నేను బెంచెస్ కొన్నప్పుడు నేను ఏం కేటగరైజ్ చేస్తూ ఉంటాను దాన్ని? అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్స్ లో తీసుకెళ్ళి అసెట్స్ లో రికార్డ్ చేస్తుంటారు. సో నేను పెన్ కొనుక్కున్నాను, అది ఆఫీస్ పర్పస్ కోసమే. సో పెన్ తీసుకెళ్ళి ఎక్కడ రికార్డ్ చేయాలి? ఇప్పుడు నేను అసెట్ అనాలా, లయబిలిటీ అనాలా, ఎక్స్పెన్సా, ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎందుకు ఎక్స్పెన్స్ అంటున్నాం, ఎసెట్ ఎందుకు కాకూడదు? సో అసెట్ అందడానికి మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. రెవెన్యూ జనరేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్, ఇంకా వెరీ గుడ్ పాయింట్. నెక్స్ట్, లాంగ్ టర్మ్ బెనిఫిట్. సో ఒక అసెట్ పర్చేస్ చేస్తున్నామంటే షార్ట్ టర్మ్ ఉండకూడదు మనకి, లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే ఎంత తీసుకుంటాం మనం పీరియడ్? 1 year. ఒక 1 year తీసుకుంటాం. సో మోర్ దాన్ 1 year ఉంటే వాటిని లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వాటిని మనం అసెట్స్ అనుకుంటాం. సో పెన్ తీసుకుంటున్నాను. సో పెన్ అనేది మనకి సో మోర్ దాన్ 1 year వస్తుంది, వాడకుండా ఉంటే వస్తుంది, వాడామంటే 1 week అది 1 day లో కూడా అయిపోతుంది. ఓకేనా? సో అది పెట్టి ఎక్స్పెన్స్ బిజినెస్ లో. ఓకేనా? సో అది ఏమైనా రెవెన్యూ జనరేట్ చేస్తుందా అంటే నథింగ్.
ఓకే. సో పెన్ తీసుకెళ్ళి మనం ఎక్కడ రికార్డ్ చేస్తాం? ఎక్స్పెన్సెస్ కేటగిరీస్ లో రికార్డ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? రైట్. సో అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్స్, ఇన్కమ్స్ వీటన్నిటిలో రికార్డ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, సో ఇవన్నీ ఎందుకు రికార్డ్ చేయాలంటే యూజర్స్ వెరిఫికేషన్ కోసం. యూజర్స్ ఎవరెవరు ఉంటారు బిజినెస్ లో? ఓకే. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యూజర్స్. సో సమ్ ఎగ్జాంపుల్స్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఇంటర్నల్ కి ఫస్ట్ చెప్దాము. ఓకేనా? సో ఇంటర్నల్ యూజర్స్ అంటే ఎవరెవరు బిజినెస్? మేనేజర్స్, ఎండీస్, సో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. లో లెవెల్లో వచ్చేసరికి మేనేజర్ టైప్స్. ఓకేనా? మేనేజర్, అకౌంట్స్ మేనేజర్ అవ్వచ్చు, సేల్స్ మేనేజర్ అవ్వచ్చు, అడ్మిన్ అవ్వచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు. ఇంకా లో లెవెల్లో వచ్చేసరికి ఎంప్లాయీస్. సో వాళ్ళు కూడా ఎంటర్ చేసిన వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి బిజినెస్ ఎలా ఉంది ఏంటి అని. కరెక్ట్ గా డేటా ఎంటర్ చేస్తున్నామా లేదో వాళ్ళు రిపోర్ట్స్ చెక్ చేసి వెరిఫై చేస్తేనే కదా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కి పోస్ట్ చేస్తారు వాటిని. సో దిస్ ఈస్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మేము ప్రిపేర్ చేసాము, ఒకసారి చూడండి. Okay. So these are all internal users. And the next one, external users. External users లో ఫస్ట్ ఒకరు వస్తారని చెప్పాను, ఎవరు? ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఉంటారు వాళ్ళు. ఓకేనా? సో ట్యాక్స్ డిపార్ట్మెంట్ కంపల్సరీ. ఓకే. నెక్స్ట్, రైట్. సో మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరెవరికి బాగా ఇంపార్టెంట్ అంటే ఒకటి ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండ్ నెక్స్ట్ ఇన్వెస్టర్స్. బికాస్ మన బిజినెస్ మీద నమ్మకంతో మన బిజినెస్ లోకి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇన్వెస్టర్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కూడా బిజినెస్ లో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఎలా ఉందంటే కూడా మనం చెప్పాలి. చెప్పాలి అంటే నోట్ సరిపోదు, మనకి ప్రాసెస్ చూపిస్తూ ఉంటాము. సో అవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాము. ఓకే. సో నెక్స్ట్, పబ్లిక్. రైట్. సప్లయర్స్. ఓకే. నెక్స్ట్, పబ్లిక్. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ యూజర్స్ ఆఫ్ ది బిజినెస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. రైట్. నెక్స్ట్ వన్, అకౌంటింగ్ అంటే ఏంటో చూసాము. ఓకే. సో హౌ అకౌంటింగ్ ఇస్ డన్ ఇన్ టాలీ. సో టాలీలో అకౌంటింగ్ ఎలా చేయాలి? ఇప్పటి వరకు మాన్యువల్ అకౌంట్స్ అంటే ఏంటో జస్ట్ ఒక వెరిఫై చేసాం అంతే. మనం ఇంకా డీప్ గా వెళ్ళలేదు, వెళ్తాను. ఓకే. సో వాటికి వెళ్ళే ముందు అసలుకి అవన్నీ టాలీలో ఎలా యూజ్ అవుతాయి అని అడుగుతారు మనకి. టాలీలో ఎలా ఎంటర్ చేసుకోవాలంటారు అంటే ప్రాసెస్ ఏముంటుంది? సో టాలీలో కూడా ఫస్ట్ ప్రాసెస్ ఏముంటుంది? క్రియేట్ ఏ కంపెనీ. ఒక కంపెనీని క్రియేట్ చేస్తూ ఉంటాం. కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. నేను సెకండ్ పాయింట్ మేక్ లెడ్జర్స్ అకౌంట్స్ అని రాశాను, థర్డ్ పాయింట్ వచ్చేసరికి పాస్ ఎంట్రీస్ అని రాశాను. అంటే ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. జనరల్ గా మాన్యువల్ అకౌంటింగ్ లో స్టెప్ ఎలా ఉంటుంది మనకి? రైట్. సో ఫస్ట్ ఒక టేబుల్ తీసుకుంటాం మనం, హెడింగ్ పెట్టేస్తాం. హెడింగ్ ఏముంటుంది? కంపెనీ. సో ఏబిసి కంపెనీ. ఓకేనా? సో కంపెనీ మెయింటైన్ చేసి తర్వాత ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన వాటిని సమరైజ్ చేస్తూ ఉంటాం, క్లాసిఫికేషన్ చేస్తూ ఉంటాము. సో నెక్స్ట్ ఇక్కడ కానీ నేను రివర్స్ లో చేస్తాను. ఎందుకు అనేది వన్స్ మీకు టాలీలో ఎంటర్ అయిన తర్వాత అర్థమవుతుంది. ఓకేనా? జనరల్ గా ఇది ఉండే ప్రాసెస్ మనకి టాలీలో. కంపెనీ క్రియేషన్, ఎడ్జర్ ఎంట్రీస్ అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ పాస్ ఎంట్రీస్. ఓకే. నథింగ్ బట్ పోస్ట్ ఎంట్రీస్. అండ్ ద నెక్స్ట్ వన్ మీకు చాలా బెనిఫిట్. అసలు మాన్యువల్ అకౌంట్స్ లో డిఫికల్టీ ఎక్కడ ఉంటుందంటే ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసిన తర్వాత క్లాసిఫికేషన్, సమ్మరైజేషన్ వీటన్నిటిలో డిఫికల్ట్ గా ఉంటుంది కరెక్ట్ గా రికార్డ్ చేసామా లేదా. మెయిన్ పాయింట్ ఏంటంటే లాస్ట్ లో చేస్తాం మన బ్యాలెన్స్ షీట్, ఒకటి ట్రయల్ బ్యాలెన్స్. టాలీ అవ్వలేదు అంటే గాన్, అయిపోయాం అక్కడితోనే. మనం కరెక్ట్ గా టాలీ అవ్వాలి మనకి అక్కడంతా. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా మనకి కరెక్ట్ గా చేసామా లేదని బ్యాలెన్స్ షీట్ లో తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో మీకు టాలీలో అడ్వాంటేజ్ ఏంటి? మీకు స్టార్టింగ్ లో చెప్పామా టాలీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మొత్తం ఆటోమేటిక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తుంది. అంటే ఏంటి అంటే 3 మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు వీటి కోసమే చెక్ చేసుకుంటూ ఉంటారు. వీటిలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. ఇవి ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది టాలీలో. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయడం వరకే టైం మీ పని. లైక్ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రవి అని చెప్పాను, పర్చేజెస్ టు రవి. సో పర్చేజెస్ టు రవి. నెక్స్ట్ లెడ్జర్స్. సో పర్చేసెస్ అనేది తీసుకెళ్ళి ఎక్కడ రికార్డ్ చేస్తాం? మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమేంటి? సో అక్కడ పర్చేసెస్ ఎక్కడ రికార్డ్ చేస్తాము? అందులో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రికార్డ్ చేస్తూ ఉంటాము. సో బ్యాలెన్స్ షీట్ లోనా?
కాదు. ట్రేడింగ్ అకౌంట్ లో ఫైనల్ బ్యాలెన్స్ తీసుకెళ్లి బ్యాలెన్స్ షీట్ లో రికార్డ్ చేస్తాము. సో ఇక్కడ మనం పోస్ట్ చేసిన తర్వాత ఎంట్రీ ఆటోమేటిక్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో పడిపోతుంది. అందుకని మీకు ఆటోమేటిక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తుంది. ఓకే, సో ఇవి చూసే ముందు మనం సో మాన్యువల్ అకౌంట్స్ లో చెప్పాం, మనం ఒక ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయాలంటే గోల్డెన్ రూల్స్ ని ఫాలో అయ్యి ఎంటర్ చేస్తాము అని చెప్పాం. ఓకేనా, సో ఈ గోల్డెన్ రూల్స్ టోటల్ గా అకౌంట్స్ ఎన్ని టైప్స్ గా క్లాసిఫికేషన్ చేశాము? 3 టైప్స్ గా. ఈ 3 టైప్స్ కి మించి ఇంకేం ఉండవమ్మా మనకి అకౌంట్స్ లో. మీరు ఎంతన్నా కష్టపడండి, ఏ ట్రాన్సాక్షన్ అన్నా చెప్పండి, ఆ ట్రాన్సాక్షన్ మొత్తం తీసుకెళ్లి 3 అకౌంట్స్ లోనే క్లాసిఫై చేసి ఎంటర్ చేయొచ్చు. అందుకని వీటిని మనం గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఈస్ పర్సనల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ లో ఏమేమి ఉంటాయి మనకి, ఏమేమి ఇన్వాల్వ్ ఉంటాయి? పర్సన్స్ కి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని మనం పర్సనల్ అకౌంట్స్ అంటాం. సో పర్సన్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ అవ్వచ్చు, లేదంటే ఆర్టిఫిషియల్ పర్సన్ అంటాం. ఓకే, సో ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ఎవరెవరు ఉంటారు మనకి? కంపెనీ, బిజినెస్, ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు. ఓకేనా, సో ఆన్, ఒక బ్యాంక్స్ అవ్వచ్చు, ఒక సొసైటీస్, ఫర్మ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ రైట్, రిప్రజెంటేటివ్ పర్సన్. సో రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటే పైన 2 అకౌంట్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఒకటి న్యాచురల్ పర్సన్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఆర్టిఫిషియల్ పర్సన్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్, సో ఇది తొందరగా అర్థం కాకపోవచ్చు. న్యాచురల్ పర్సన్ అంటే ఈజీగా డిస్క్రైబ్ చేసేస్తాం. సో గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రవి, గూడ్స్ సేల్డ్ టు రాజు, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేసేయచ్చు. ఆర్టిఫిషియల్ పర్సన్ అన్నా చెప్పొచ్చు, లైక్ విత్ డ్రా అమౌంట్ ఫ్రమ్ బ్యాంక్, చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్. సో అక్కడ బ్యాంక్ ఇన్వాల్వ్ అయింది, ఈజీగా చెప్పేస్తాం. రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ ఎలా చెప్పాలి? ఎంట్రీ, ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఈ 3 పార్ట్స్ లో రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ మేడం అని ఎలా చెప్తాం? రిప్రజెంటేటింగ్ గా అబౌట్ పర్సన్స్ అని చెప్పాం. ఎగ్జాంపుల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్ పే చేస్తున్నప్పుడు ఎంట్రీ ఎలా రాసుకుంటామంటే సాలరీస్ పే చేస్తాం. సో సాలరీస్ టు క్యాష్ రికార్డ్ చేసాం, ఈజీగా ఉంది. బట్ సాలరీస్ పేయబుల్ అంటే పే చేయలేదు, నేను ఇంకా పే చేయాలి. సో ఒక పెద్ద టైప్, ఒక బిగ్ ఆర్గనైజేషన్ లో ఏంటి అంటే ట్రాన్సాక్షన్స్ జరిగినవి మాత్రమే కాదు, జరగాల్సినవి కూడా ఎంటర్ చేసుకోవాలి, లైక్ అవుట్ స్టాండింగ్స్. సో విచ్ కాన్సెప్ట్, ఏ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనం అవుట్ స్టాండింగ్స్ ని కూడా రికార్డ్ చేసుకుంటూ ఉంటాం? రైట్, అక్రూయల్ కాన్సెప్ట్. సో అక్రూయల్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏదో ట్రాన్సాక్షన్ ఇస్ డన్, ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అంటే గనక ఏదో ద పేమెంట్ ఈజ్ రిసీవ్డ్ ఆర్ నాట్. ఓకేనా, రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా సరే మనం ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ అవుట్ స్టాండింగ్స్ అని చెప్పాము. ఓకేనా, సో ఇలా ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీకి సాలరీస్ పే చేయాలి, పే చేయలేదు, కానీ వాటిని ఏమంటారు అంటే అవుట్ స్టాండింగ్స్, అవుట్ స్టాండింగ్ పేబుల్స్, అవుట్ స్టాండింగ్ సాలరీస్. సో ఎలా రికార్డ్ చేస్తాం, ఏ బేసిస్ గా కేటగరైజ్ చేసి ఎంట్రీ పోస్ట్ చేస్తాము అంటే పర్సనల్ అకౌంట్ రూల్ ని బేస్ చేసుకొని ఎంట్రీ పోస్ట్ చేస్తాము. ఓకేనా, అక్కడ డైరెక్ట్ గా పర్సన్ ఇంక్లూడ్ చేయరు. సో నేను ఎంప్లాయీస్ కి ఏంటంటే నాకు ప్రాఫిట్స్ సరిగా రాకపోవడం వల్ల కొంత డిలే అయింది ఎంప్లాయీస్ కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ సెకండ్ నేను సాలరీస్ పే చేయాలి, బట్ పే చేయలేదు. సో ఒక ఆర్గనైజేషన్ లో ఒక 20 ఎంప్లాయీస్ అన్నారు అనుకున్నాం. సో 20 ఎంప్లాయీస్ కి నేను ఎంట్రీ పోస్ట్ చేయగలనా? అవుట్ స్టాండింగ్ టు ఏ, అవుట్ స్టాండింగ్ టు బి, అవుట్ స్టాండింగ్ టు సి అని? కష్టం. సో ఏం చేస్తానంటే అవుట్ స్టాండింగ్ సాలరీస్ హోల్ అమౌంట్ 1 lakh అని ఎంటర్ చేసేసుకుంటా. ఓకే, తర్వాత కేటగరైజ్ చేస్తాను ఎవరికి ఎంత ఇవ్వాలి అని చెప్పేసి. సో దానికి ముందు లంసంగా ఒకేసారి ఎంటర్ చేసుకోవాలంటే అవుట్ స్టాండింగ్, సో సాలరీస్ అకౌంట్ డెబిట్, అవుట్ స్టాండింగ్ సాలరీస్ అకౌంట్ అని నోట్ చేసుకుంటారు. ఓకేనా, సో అది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. సో రూల్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే, సో సమ్ ఎగ్జాంపుల్స్, రైట్, క్యాష్ పెయిడ్ టు రాజు, Raju to cash. So goods purchased from Raju, amount paid 20,000 rupees. నేను అడిగిన క్వశ్చన్ రాంగ్ ఉంది, అది అర్థం చేసుకోలేదు. నేను అడిగానంటే గూడ్స్ పర్చేస్డ్ టు రాజు అన్నాను, అమౌంట్ పేడ్ అని చెప్పాను. సో రాంగ్, గూడ్స్ పర్చేస్డ్ టు రాజు, అమౌంట్ రిసీవ్డ్ 20,000 rupees. సో
ఇది డైవర్ట్ చేసే క్వశ్చన్స్. మీకు ఇంటర్వ్యూలో డైవర్ట్ చేస్తూ ఉండొచ్చు మేబీ. ఓకేనా? సో అడిగిన క్వశ్చన్ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ గా వినండి, నిద్రపోవద్దు. ఇప్పుడు లంచ్ చేసి వచ్చారు కాబట్టి. ఓకే, సో వేకప్. గూడ్స్ పర్చేస్డ్ ఆర్ సేల్సా? గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రాజు. రైట్. నెక్స్ట్, అమౌంట్ పెయిడ్ ఆర్ రిసీవ్డ్? పర్చేస్డ్ ఫ్రమ్ రాజు అన్నాను కాబట్టి అమౌంట్ పెయిడ్. ఓకేనా? సో గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ రాజు 20,000 రూపీస్ అండ్ అమౌంట్ పెయిడ్ 20,000. సో ఎంట్రీ ఏమొస్తుంది మనకి? పర్సనల్ అకౌంట్, పర్సనల్ ఇన్వాల్వ్ అయ్యారు. సో క్రెడిట్ ద గివర్. రైట్. సో పర్చేస్ చేశాను, రాజు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, బట్ నేను క్యాష్ ఎందుకు క్రెడిట్ చేశాను అంటే క్యాష్ పే చేసేసాను. బిజినెస్ లో నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది. సో అక్కడ క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి రాజుని మనం క్రెడిట్ చేయని అవసరం లేదు. ఓకే, సో పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సో ఒకవేళ క్యాష్ తీసేసి రాజు ఎంటర్ చేస్తే ఏమవుతుంది? రైట్, క్రెడిట్ సేల్ అవుతుంది. అంటే ఆల్రెడీ 20,000 పే చేశాను, అంటే నేను ఇంకెవరికి అప్పులేను. బట్ పొరపాటున క్యాష్ తీసేసి రాజు పెట్టేశాను, అంటే ఎంప్లాయీకి తెలియలేదు. సో తను రీసెంట్ గా జాయిన్ అయ్యారు. సో తనకి ఏంటంటే టాలీ నేర్చుకోలేదు, ఎలా ఎంటర్ చేయాలో తెలియదు, మాన్యువల్ అకౌంట్స్ కొంచెం ప్రాబ్లం ఉంది. బట్ జాయిన్ అయ్యారు, థియరిటికల్ గా నాలెడ్జ్ ఉంది, కొంచెం ఐడియా ఉంది కాబట్టి సో తెలియక హడావిడిలో ఎంటర్ చేసేసారు అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది అంటే 20,000 నేను ఎవరికి అప్పులేను, కానీ నాకు ఎలా అకౌంట్స్ లో చూపిస్తుంది అంటే అప్పు ఉన్నట్టు చూపిస్తుంది. ట్రాన్సాక్షన్స్ అంటే ఎంటర్ చేసుకుంటాం, తర్వాత ఏమంటారు? పే చేస్తావా లేదా అంటారు. ఓకేనా? పే చేయాలని చెప్పి నోట్ చేసుకుంటారు. సో అక్కడ మనకు ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది. ఓకేనా? అందుకని చెప్పేసి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. సో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అది ఎలా జరిగింది, ఎలా ఎంటర్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ గూడ్స్ సోల్డ్ టు అభి 20,000 రూపీస్. నెక్స్ట్, డిస్కౌంట్ అలౌడ్ టు హిమ్ 1,000 రూపీస్ అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ రిసీవ్డ్. సో నోట్ చేసుకుంటారా క్వశ్చన్, ఆర్ ఓవరాల్ గా చెప్పేసిన ఓకేనా? ఐఎమ్ రిపీటింగ్ అగైన్. గూడ్స్ సోల్డ్ టు అభి 20,000 rupees and discount allowed to him 1,000 rupees. Remaining balance received from Abhi. Hmm. $19,000, 20,000. ఓకే, సో ఎంటర్ చేసేస్తున్నారు, చూద్దాం ఒకసారి. సో క్యాష్ అకౌంట్ ఎంత రికార్డ్ చేసుకుంటాం? ఓకే, $19K, సింపుల్ గా 19,000. నెక్స్ట్, సో డిస్కౌంట్ కూడా ఎందుకు డెబిట్ అయింది? సో డిస్కౌంట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం మనం. ఓకే, డిస్కౌంట్ ఎలా ఎంత? 1K to 2. Right. So sales. Okay. So sales ఎంత? 20,000. ఇందులో ఎక్కడైనా పర్సనల్ అకౌంట్ ఇన్వాల్వ్ అయ్యిందా? పర్సనల్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అభి, కానీ మనకి ఇక్కడ పర్సనల్ అకౌంట్ రూల్ అప్లై చేయము. ఓకే, రైట్. సో ఈ క్యాష్, డిస్కౌంట్, సేల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే పర్సనల్ అకౌంట్ కాకుండా నెక్స్ట్ రిమైనింగ్ 2 అకౌంట్స్ లో ఇన్వాల్వ్ అయింది. సో ఒక ట్రాన్సాక్షన్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా? ఏదో పర్సనల్ ఆర్ నామినల్ ఉండొచ్చు, నామినల్ ఆర్ రియల్ ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. మనకి అదే ఉండాలని లేదు మనకి. ఓకేనా? సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదో చూసాం మనం. నెక్స్ట్, సో సెకండ్ వన్ రియల్ అకౌంట్. సో ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ కి ఇది లింక్ అప్ అయి ఉంటుంది. ఇందాక ఎందుకు లింక్ అవ్వలేదంటే ట్రాన్సాక్షన్ అవి వచ్చింది కాబట్టి పర్సనల్ అకౌంట్ గబగబా ఏం చేస్తారంటే క్రెడిట్ ద గివర్, క్రెడిట్ ద గివర్, క్రెడిట్ ద గివర్ అని నోట్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? సో మైండ్ లో అదే ఉంటుంది మనకి థియరిటికల్ గా నేర్చుకున్నంత వరకు. ఓకేనా? సో అలా కాకుండా రియల్ అకౌంట్ రూల్ ఫాలో అవ్వాలి. బికాస్ క్యాష్ రిసీవ్ చేసుకున్నాము, నెక్స్ట్
బిజినెస్ లో నుంచి గూడ్స్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనం రికార్డ్ చేసుకున్నాం, క్రెడిట్ లో రికార్డ్ చేస్తాం. క్రెడిట్ లో నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటి అంటే 2 గూడ్స్ అని రాసుకోలేదు, నేను సేల్స్ అని రాశాను. ఎందుకు? వెరీ గుడ్. సో గూడ్స్ అంటే ఏంటి? మనం పర్చేస్ చేస్తున్నావా, సేల్ చేస్తున్నావా, ఏంటి అది అసలుకి? జస్ట్ గూడ్స్ అంటే గూడ్స్ అంటే సరిపోతుందా మనకి? లేదు. ఆ గూడ్స్ అనేది ఇక్కడ సేల్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి సేల్స్ అని రాసుకుంటాం. ఓకే, సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సో బిజినెస్ నుంచి గూడ్స్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి. ఎందుకంటే రూల్. సో రూల్ ఏంటి అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, సో పర్సనల్ అకౌంట్ రూల్, debit the receiver, credit the giver. So real account rule. ఓకే, రైట్, ఈజీగా ఉంది అయితే. సో మాన్యువల్ అకౌంట్స్ లో మీరు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు కాబట్టి తర్వాత ఒక ప్రాక్టీస్ ఎగ్జాంపుల్ చూద్దాము. ట్రాన్సాక్షన్స్ వెంటనే ఫాస్ట్ గా మీరే చెప్పేస్తారు అయితే, నేను చెప్పనక్కర్లేదు. చూద్దాం. రైట్, సో రియల్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. ఈజీగా ఉంది, అర్థమైపోయింది. నెక్స్ట్ వన్. ఓకే, సో నార్మల్ అకౌంట్ చెప్పే ముందు రియల్ అకౌంట్ లో ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామమ్మా. రైట్, సో ఫర్నిచర్ పర్చేస్డ్ for 50,000 rupees. Furniture account debit to. So purchase the furniture from Abhi 20,000 rupees. Abhi account. So అంతకు ముందు చెప్పిన ట్రాన్సాక్షన్ లో ఓన్లీ మనకి క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది, బట్ ఇప్పుడు చెప్పిన ట్రాన్సాక్షన్ లో క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని చెప్పాను, మనకి టాలీలో మీకు ప్రీవియస్ గా టాపిక్స్ అన్ని డిస్కస్ చేశాం చూడండి, ప్రతిదీ కూడా లింకప్. ఓకేనా? సో ఇక్కడ కూడా ఏంటంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ లో ఎవ్రీథింగ్ అనేది లింకప్ అయి ఉంటుంది. మనకి ఒక క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగింది అంటే ఒక పర్సన్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం, మేబీ బ్యాడ్ డెట్స్ ఉండొచ్చు, ఓకేనా, పేమెంట్ చేయకపోవచ్చు, వాటికి తాలూకు బిల్స్ ఎంటర్ చేసుకోవాలి. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అన్నప్పుడు జాగ్రత్తగా ఎంట్రీస్ రికార్డ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ లో ఎంట్రీ ఏంటి అంటే ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు అవే అకౌంట్ అమౌంట్ 20,000 rupees. So both personal and nominal real account involves. Okay, next. Furniture purchase and check. Next, stationery purchase. So stationery account debit to cash account. Okay, so entry correct. Right. Good పెట్టుకోండి transaction. Next, nominal account. So 3 types లో first personal account క్లియర్ అయిపోయింది. పర్సన్స్ తో డీల్ చేస్తే పర్సనల్ అకౌంట్. నెక్స్ట్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అసెట్స్ తో డీల్ చేస్తే రియల్ అకౌంట్. సో అసెట్స్ విల్ బి either కరెంట్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్. సో ట్రాన్సాక్షన్స్ చెప్పినప్పుడు కూడా కరెంట్ ఫిక్స్డ్ అని చెప్పాం కదా. సో ఏది కరెంట్ ఏది ఫిక్స్డ్ అసెట్? ఇందాక జరిగిన ట్రాన్సాక్షన్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్. సో నేను ఇంకొకటి కూడా ఎగ్జాంపుల్ చెప్పాను, స్టేషనరీ. సో లాంగ్ టర్మ్ ఉండదు, కరెంట్ అసెట్స్. రైట్, సో ఇక్కడ ఏంటి అంటే ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ మీరు కరెక్ట్ గా చెప్పారు. సో ఎందుకు అంటే కండిషన్ అప్లికబుల్ అవుతుంది, సో సాటిస్ఫై అవుతుంది. కండిషన్స్ ఏంటంటే మోర్ దాన్ 1 year, అకౌంటింగ్ లాంగ్ టర్మ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి మనం ఫిక్స్డ్ అసెట్ అని చెప్పాం. కానీ నేను స్టేషనరీ అని కూడా చెప్పాను. సో స్టేషనరీ అనగానే సో కరెంట్ అసెట్ కరెక్ట్ కదా, తక్కువ టైం ఉంటుంది, బట్ రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు దానివల్ల. ఓకేనా? సో రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు కాబట్టి అది ఏమంటే కరెంట్ అసెట్ కాదు. సో మరి ఇంకేంటి ట్రాన్సాక్షన్? బిజినెస్ లోకి స్టేషనరీ పర్చేస్ చేసినప్పుడు వస్తుంది, బికాస్ రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మీరు అది చూసి నేను చెప్పాలనుకున్న ట్రాన్సాక్షన్ స్టేషనరీ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్ ఫస్ట్ వన్ సాటిస్ఫై అయిందా లేదా? రియల్ అకౌంట్ రూల్ సాటిస్ఫై అయిందా లేదా? సాటిస్ఫై అయింది కదా, మనం దాని రియల్ అకౌంట్ అంటాము. అప్పుడు మన ఆన్సర్ ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ ఎ కరెంట్, ఇట్ ఈస్ నాట్ ఎన్ అసెట్. ఎందుకు అసెట్? సో అసెట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అవి కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. ఫిక్స్డ్ అసెట్ సాటిస్ఫై అవ్వట్లేదు. సో
సో కరెంట్ అసెట్ ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుంది అనుకుంటాం, బట్ సెకండ్ కండిషన్ డజన్ సాటిస్ఫై. అసలు కండిషన్ ఏంటి అంటే రెవెన్యూ జనరేట్ చేయట్లేదు. సో రియల్ అకౌంట్ కొట్టేద్దాం. సో అప్పుడు ఆ అకౌంట్ దేని కింద వస్తుంది అంటే నామినల్ అకౌంట్. సో ఈ ట్రాన్సాక్షన్స్ లో రిమైనింగ్ రెండు కాకపోతే థర్డ్ అని చెప్తాం. సో థర్డ్ అంటే ట్రాన్సాక్షన్ అంటే ఇట్ డీల్స్ విత్ ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, గెయిన్స్, లాసెస్. ఓకేనా? సో వీటితో డీల్ చేసేది నామినల్ అకౌంట్. బిజినెస్ లో ఇలాంటివి మనం ఉంటే కనుక అవన్నీ కూడా మనం నామినల్ అకౌంట్ రూల్ ని ఫాలో అయ్యి ఎంటర్ చేసుకుంటుంటాం. సో నామినల్ అకౌంట్ రూల్ సడన్ గా వెళ్ళిపోతున్నట్టు అడిగిన వెంటనే మన మైండ్ షార్ప్ అయ్యి ఆన్సర్ చెప్పేసుకోవాలి. ఓకేనా? సో నామినల్ అకౌంట్ నిద్రలో పడినా చెప్పేయాలి, ఎందుకంటే ఇంటర్వ్యూ కీ పాయింట్స్ ఇవే అని చెప్తున్నాను నేను. ఓకేనా? సో డైరెక్ట్ చూస్తున్నాం ఇంటర్వ్యూస్ లో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పేది. సో నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్. ఓకే రైట్. సో ఇంతవరకు బాగుంది. నాకు అర్థం కాదు ఏంటి అంటే ఎక్స్పెన్సెస్ లాసెస్ ఏంటి, ఇన్కమ్స్ గెయిన్స్. మళ్ళీ ఇన్కమ్స్ ఆదాయం వచ్చింది అనుకున్నాం, మళ్ళీ వాటిని టూ పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఒకటి ఇన్కమ్స్, ఇంకొకటి గెయిన్స్. నెక్స్ట్ ఖర్చులు అనుకున్నాం. సో ఖర్చులు లైక్ ఎక్స్పెన్సెస్ అన్నారు. నాలుగు కూడా డిఫరెంట్ టర్మినాలజీస్ ఇవన్నీ కూడా బిజినెస్ లో. అకౌంటింగ్ టర్మినాలజీలో జనరల్ గా చూసుకుంటే అన్ని ఒకటే అనుకుంటారు, ఐ మీన్ రెండే ఉన్నాయి అనుకుంటారు, ఒకటి లాభం కానీ నష్టం కానీ ఇలాంటివి ఉంటాయి. బట్ అకౌంటింగ్ టర్మినాలజీలో 4 డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. 4 కూడా ఒకటి కాదు. ఓకేనా? సో ఏంటి అంటే ఫస్ట్ ఇన్కమ్స్ చూద్దాం. సో ఇన్కమ్స్ అంటే ఆదాయం అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్కమ్స్ కి గెయిన్స్ కి డిఫరెన్స్ అంటే ఇన్కమ్ అంటే ఆదాయం అని చెప్తాను, గెయిన్స్ అంటే ప్రాఫిట్స్. సో ఇన్కమ్స్ కి గెయిన్స్ కి మీకు డిఫరెన్స్ తెలుసు. సో కెన్ యు టెల్ మీ an example? సేల్ ఆఫ్ మిషనరీ. ఓకే, సో ఆ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నారు, వాటిని ఇన్కమ్స్ గెయిన్స్ ఎలా చెప్పగలరు? సో మీకు బెస్ట్ ఎలా అర్థం అవ్వాలంటే అమౌంట్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూద్దాం ఫస్ట్. సో సేల్ ఆఫ్ మిషనరీ మీరే చెప్పారు, సో దాని నుంచి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో మిషనరీ నేను 20,000 పెట్టి కొన్నాను. ఓకేనా? సో 20,000 పెట్టి కొన్నప్పుడు ఒక 1 year యూజ్ చేశాను. 1 year తర్వాత అది ఎంత ఉండొచ్చు, నేను 20,000 కొన్నాను, 20,000 కి సేల్ చేస్తాను. సో ఒక కస్టమర్ రెడీగా ఉంటారా? ఎందుకు ఉండరు? వెరీ గుడ్, తరుగుదల. ఎందుకంటే ఒక వస్తువు మనం కొన్నప్పుడు యూజ్ చేస్తున్నప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. సో దాని తరుగుదల డిప్రిసియేషన్ అంటాం. సో ఫైనల్ గా డిప్రిసియేషన్ తీసేసిన తర్వాత జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 year యూజ్ చేశాను కాబట్టి ఒక 15,000 ఉంది అనుకున్నాను. ఓకేనా? సో నా బుక్స్ వాల్యూ ఎంత ఉంటుంది ఇప్పుడు? ఫర్నిచర్ ఒక వాల్యూ 15,000. సో ఈ 15,000 నేను సేల్ చేయాలనుకుంటున్నాను. సో 15,000 ఉంది కదా, 15,000 కి సేల్ చేసేసాను. ఎంత 15,000 వచ్చినా ఏం చూస్తారు ముందు అక్కడ సేల్ చేసేటప్పుడు? ప్రాఫిట్ చూసుకుంటాను. ఓకేనా? సో 15,000 వాల్యూని నేను ఎంత సేల్ చేయాలనుకుంటున్నాను అంటే సో 17 or 18. సో ఓకే 17 అనుకున్నాం, వద్దు ప్రైమ్ నెంబర్ కాబట్టి 18 తీసుకుందాం. ఓకేనా? సో కాల్స్ వస్తుంది అనుకుందాం, 18 తీసుకున్నాం. ఎందుకు 18 అంటే మనం 18 చెప్తే కానీ కస్టమర్ 17కి రాదు కాబట్టి. 17 చెప్తే 16కి వస్తారు, 15 చెప్తే 14కి వస్తారు. ఓకేనా? ఇది జనరల్ గా ఉండే సైకలాజికల్ ప్రాబ్లమ్ ఇది అనుకోవచ్చు కూడా. ఓకేనా? సో అందరికి ఇలానే ఉంటుంది. సో ఏం చేస్తున్నానంటే 15,000 ని 18,000 కి సేల్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడే మనకు ఒకటి చెప్పవచ్చు, ఈజీగా క్లాసిఫై చేయొచ్చు. సార్ నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో 15,000, బట్ నేను ఇప్పుడు 18,000 చెప్తే మంచి కస్టమర్ వచ్చారు, సేమ్ బేరం ఆడలేదు, అడుగుదాం అనుకున్నారు కదా నేను చెప్పాను సార్ ఇది ఫస్ట్ బోర్డు సార్ ఏదో ఒకటి చెప్తాను. అది బోర్డ్స్ కాకపోయినా మన స్టాక్ సేల్ చేయకపోయినా ఫిక్స్డ్ అసెట్స్ సేల్ చేసిన ఏమంటాం మనం, సార్ ఫస్ట్ సార్ కొంచెం చూడండి సార్ అనగానే సర్లేమ్మా ఎందుకులే అని చెప్పేసి 18,000 కి సేల్ చేసేసాము. సో ఇప్పుడు మీకు 18,000 వచ్చింది, దీన్ని ఏమంటారు? 18,000 సేల్ వాల్యూ. వెరీ గుడ్. గెయిన్స్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు, కన్ఫ్యూజన్ పోగొట్టుకోండి, కాన్ఫిడెంట్ గా చెప్పండి. సో మీరు ఏమైనా ఆన్సర్ చెప్తున్నారంటే కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఎందుకు కాన్ఫిడెంట్? మీరు ఒకటి అనుకున్నారు, ఆన్సర్ మైండ్ లోకి వచ్చింది అంటే మీరు ఏదో ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అది రైట్ అయినా రాంగ్ అయినా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. రాంగ్ అయితే ఏంటో కరెక్ట్ తెలుసుకుంటారు, రైట్ అయితే మీకు ఛాన్స్ పోయింది కదా, అయ్యో నేను కరెక్ట్ చెప్పాను కానీ నేను ఎవరు
గుర్తించలేదు, ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం వచ్చింది అక్కడ. ఓకేనా? సో అందుకనే రాంగ్ అయినా రైట్ అయినా ఫస్ట్ చెప్పేసేయండి. సో 18,000 ఇన్కమ్, వెరీ గుడ్. సో సేల్ చేస్తూ వచ్చిన టోటల్ అమౌంట్ మనకి ఆదాయం వచ్చింది ఒక ప్రొడక్ట్ ని సేల్ చేసిన తర్వాత 18,000 అనేది ఇన్కమ్. కానీ నా బుక్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 15,000. సో డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 3,000. సో 3,000 మనం గెయిన్ అంటాము. ఓకేనా? సో ఈ క్లాసిఫై చేయకముందు ట్రాన్సాక్షన్ ఏంటి అంటే సేల్ చేశాను, ఫర్నిచర్ ని సేల్ చేశాను. ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాను? ఫర్నిచర్ సేల్ చేసినప్పుడు క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఫర్నిచర్ అమౌంట్ ఎంత నోట్ చేసుకుంటాం? వెరీ గుడ్. సో క్యాష్ అకౌంట్ డెబిట్ 18,000 టు ఫర్నిచర్ అకౌంట్ డెబిట్, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ 18,000. క్లియర్ ఇక్కడ వరకు? నో ప్రాబ్లం. ఓకేనా? సో నెక్స్ట్, బట్ నా బుక్స్ లో మనం అంతకుముందు 15,000. సో ఎప్పుడు కూడా ఏంటంటే మ్యాచింగ్ ఒకటి ఎంటర్ చేస్తున్నామంటే మ్యాచింగ్ కాన్సెప్ట్స్. ఓకే, సో కాన్సెప్ట్ ఫాలో ఎంటర్ చేస్తున్నాం. బట్ అంతకుముందు మనకి బుక్ వాల్యూ 15,000 అనేది బుక్స్ లో అకౌంట్ రికార్డింగ్ అయి ఉంటుంది. సో 15,000 కాస్ట్ నేను డైరెక్ట్ 18,000 అని రికార్డ్ చేస్తున్నాను. 3,000 డిఫరెన్స్ వచ్చింది. ఏం జరిగింది? ఏం చేశారు మీరు? ఓకేనా? సో ఎవరు క్వశ్చన్ అడిగేది? అకౌంటెంట్. సో ఫస్ట్ మనం ఎంటర్ చేసుకున్నప్పుడు మనకే అర్థం కాదు, 3,000 డిఫరెన్స్ వస్తుంది. ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రికార్డింగ్ వరకు డౌట్ రాదు, లెడ్జర్ వరకు డౌట్ రాదు. ఎక్కడ డౌట్ వస్తుందంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మనకి టాలీ అవ్వదు, కొట్టుకుంటాం 3,000 ఎక్కడ పోగొట్టాను, ఎక్కడ మిస్టేక్ చేశాను అని. మేనేజర్ వరకు కాకుండా మనమే స్ట్రగుల్ అవుతూ ఉంటాము. ఓకేనా? సో ప్రతి దానికి కూడా పర్ఫెక్ట్ గా రికార్డింగ్ ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ రూపీకి కూడా మనకి ట్రాన్సాక్షన్ కి రికార్డింగ్ జరుగుతుంది. ఓకేనా? సో 3,000 డిఫరెన్స్. ప్రీవియస్ ట్రాన్సాక్షన్ క్యాష్ టు ఫర్నిచర్ 18 అని క్లియర్ చేస్తున్నాం. బట్ ఈ 3,000 ఎలా అడ్జస్ట్ చేయాలి? అడ్జస్ట్మెంట్ ఏంటి? సో వాటిని కొంచెం చేంజెస్ చేస్తాము. ఏం లేదు, క్యాష్ అకౌంట్ డెబిట్ ఎంత రిసీవ్ చేసుకున్నాము? 18,000 టు ఫర్నిచర్ అకౌంట్. ఫర్నిచర్ ఒరిజినల్ గా మన వాల్యూ ఎంత? బుక్ వాల్యూ. సో అదే రికార్డ్ చేసుకుంటాం. అంతకుముందు బుక్ వాల్యూ అదే ఉంది, ఇప్పుడు కూడా సేల్ లో 15,000 వెళ్ళిపోయింది. 3,000 బ్యాలెన్స్. డెబిట్ లో 18 క్లియర్, క్రెడిట్ లో 15,000 అంటే 3,000 బ్యాలెన్స్. 3,000 ని ఎలా రికార్డ్ చేసుకుంటే ఇన్కమ్ ఫ్రమ్ సేల్, గెయిన్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ ఆర్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ అకౌంట్ 3,000 రూపీస్. సో టాలీ అయిపోయింది కదా? ఓకే, సో ఇలా ఉంటుంది మనకు ఒక ట్రాన్సాక్షన్స్. క్లియర్ గా నోట్ చేసుకుంటాం. సో ఫైనల్ ట్రాన్సాక్షన్ ఏంటో చెప్పండి. ఓకే, సో క్లియర్. క్యాష్ అకౌంట్ డెబిట్ 18,000 టు ఫర్నిచర్, 15,000 టు ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ 3,000 రూపీస్. సో నో డౌట్స్ ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. సో క్యాష్ అకౌంట్ ఎందుకు డెబిట్ చేసామంటే బేస్డ్ ఆన్ రియల్ అకౌంట్ రూల్. టు ఫర్నిచర్ రియల్ అకౌంట్ రూల్. థర్డ్ పాయింట్ ఉంది చూడండి, మీకు ఇక్కడ వచ్చింది ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్. సో ఏ రూల్ బేస్ చేసుకొని అంటే నామినల్ అకౌంట్ రూల్. సో నామినల్ అకౌంట్ లో క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో అక్కడ మనకి ఒక పాయింట్ ఏంటి? ఇన్కమ్ గెయిన్ అంటే గెయిన్. సో గెయిన్ అయిన ఇన్కమ్ అనేది క్రెడిట్ చేసుకుంటాం. అక్కడ ఆ పాయింట్ తీసుకొని మనం క్రెడిట్ చేసాము. ఓకే, సో ఇక్కడ వరకు నామినల్ అకౌంట్ రూల్ క్లియర్ కదా? సో ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్టార్టింగ్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుపెట్టుకోమని చెప్పాను. రైట్, సేమ్ ఇక్కడ ఏంటి అంటే నేను రిసర్చ్ సేల్ చేశాను. సో ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ లో రియల్ అకౌంట్ నామినల్ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది. బట్ ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ లో అక్కడ కూడా ఏమి ఇన్వాల్వ్ అయింది? రియల్ అకౌంట్, ఇక్కడ కూడా రియల్ నామినలే. కానీ ఎందుకు టాప్ లోనే నేను రికార్డ్ చేసుకుంటున్నాను? ఎందుకు అక్కడ టాప్ లో ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే మీకు జరిగిన ట్రాన్సాక్షన్ లో, ఇందాక చెప్పిన ట్రాన్సాక్షన్ క్లియర్ గా ఉంది, పర్సన్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి మీరు అది తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏంటి అంటే నేను చెప్పడమే పర్సన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. గూడ్స్ సోల్డ్ టు అభి అని చెప్పాను. ఓకేనా? సో అందుకనే పర్సనల్ అకౌంట్ ఏమో అనుకోని ఫస్ట్ పైకి వెళ్ళిపోతారు. ఓకేనా? బట్ పైకి వెళ్ళినా సరే అది పర్సనల్ అకౌంట్ కాదు, రియల్ అండ్ నామినల్ ఇన్వాల్వ్ అయ్యింది. సో క్యాష్ అకౌంట్ 19,000. నెక్స్ట్, సో డిస్కౌంట్ అలౌడ్. సో డిస్కౌంట్ అనేది నామినల్ అకౌంట్ అని చెప్తున్నాము. ఎలా క్లాసిఫై చేస్తున్నాము?
వెరీ గుడ్, చెప్పండి కరెక్టే. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఫుల్గా చెప్పండి రోల్ మొత్తం కూడా. ఇంకా సగం సగం చెప్తే మీకు సగమే అక్కడ వచ్చింది. ఓకేనా, ఇంకా సగం ఉంది, అది తీసేయాల్సింది కాదు, అది కూడా ఒక పార్టే. ఓకేనా, సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఓకేనా, సో డెబిట్ చేశాము, అదేమైనా ఎక్స్పెన్సా లాసా? సో డిస్కౌంట్ అలౌడ్ ఇస్ అన్ ఎక్స్పెన్స్. రైట్, వెరీ గుడ్. సో ఎక్స్పెన్స్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటో చూద్దాం. సో ఎక్స్పెన్స్ అంటే వెరీ గుడ్. నెక్స్ట్ లాస్. వెరీ గుడ్, అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకా లాసెస్ ఇంకా ఎలా చెప్తారు, ఎగ్జాంపుల్? వెరీ గుడ్, రైట్. ఓకేనా, సో ఇది కూడా ఒక పాయింట్. సో 2 పాయింట్స్ చెప్పారు. సేల్ చేయాల్సిన దానికన్నా తక్కువగా సేల్ చేస్తే లాస్. ఇంకొకటి ఏం చెప్పారు, ఎక్కువ పే చేయాల్సింది. అంటే ఒక పర్టికులర్ బాటిల్ అనుకున్నాం, దానికి 20 పే చేస్తే చాలు అనుకున్నాం, బట్ నేనేంటి 40 పే చేసేసాను, ఉంది కదా ఇచ్చేసాను. అప్పుడు ఎవరికి లాస్ అది, మనకే లాస్. సో పే చేయాల్సిన దానికన్నా ఎక్కువ పే చేసిన లాసే అంటారు, లేదంటే చేయాల్సిన దానికన్నా తక్కువ చేసిన లాసే బిజినెస్ కి. సో రెండు కూడా లాసెస్. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ అని చెప్పాను మీకు ఇక్కడ. సో డిస్కౌంట్ అలౌడ్ అనేది బిజినెస్ కి ఇప్పుడు ఎక్స్పెన్స్ లాసా? ఎక్స్పెన్స్ అని చెప్పడానికి ఏంటి, లాస్ అని ఎలా చెప్తాము? ఖర్చు పెడితే ఎక్స్పెన్స్, సింపుల్. ఖర్చు పెడితే ఎక్స్పెన్స్, అమౌంట్ పే చేస్తున్నాము, ఎక్స్పెన్స్ అవుతుంది. ఇక్కడ మనం ఏమైనా అమౌంట్ పే చేస్తున్నామా? సో ఎలా కేటగరైజ్ చేస్తామంటే ఎక్స్పెన్సెస్, పక్కన పెట్టేద్దాం. ఇంకో మిగిలినది ఏంటి అంటే లాస్. లాస్ అని ఎందుకు చెప్పాలి, ఎందుకు అంటే రైట్. ఓకేనా, సో నేను సేల్ చేయాలనుకున్న ప్రొడక్ట్ వాల్యూ ఎంత? సో ఇక్కడ పాయింట్ వచ్చింది మీకు, సేల్ చేయాల్సిన దానికంటే తక్కువ సేల్ చేస్తుంటే బిజినెస్ కి ఏంటి, లాస్. సో లాస్ కాబట్టి మనం అక్కడ డెబిట్ చేస్తున్నాం, ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేయట్లేదమ్మా ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెన్స్ కాదు, లాస్. ఎందుకంటే ఇక్కడ మనం ఏం ఖర్చు చేయలేదు, ఉన్నదే తగ్గిపోతుంది, అందుకని డెబిట్ చేసుకుంటాం. సో క్యాష్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సో ఇక్కడతో క్లియర్, ఇంకేమైనా డౌట్స్? సో ఎక్స్పెన్స్ అంటే ఏంటి, లాసెస్ ని ఎలా క్లాసిఫై చేయాలి, ఇన్కమ్స్ ని ఎలా క్లాసిఫై చేయాలి, గెయిన్స్ ని ఎలా క్లాసిఫై చేయాలి అంట. సో ఇంకొక ఎగ్జాంపుల్, నామినల్ అకౌంట్ లోనే క్లియర్ గా చెప్పేస్తున్నా, నామినల్ అకౌంట్ అని చెప్తున్నాను నేను. సో ఎగ్జాంపుల్ ఏంటంటే కంప్యూటర్. సో బిజినెస్ లో అసెట్ కంప్యూటర్, కంప్యూటర్ సోల్డ్ టు లక్ష్మి. వినండి, కంప్యూటర్ సోల్డ్ టు లక్ష్మి 10,000 రూపీస్. ఓకేనా, సో బుక్ వాల్యూ 8,000 rupees. Is the transaction profit or loss? ఓకే, సో ప్రాఫిట్ కి సేల్ చేశానా, లాస్ కి సేల్ చేశానా అంటే ప్రాఫిట్ కి సేల్ చేశాను. ప్రాఫిట్ కి సేల్ చేసినప్పుడు ఎంత గెయిన్ చేశాను అంటే 2,000 గెయిన్ చేశాను. ఓకేనా, సో ప్రీవియస్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి సేమ్ మెషినరీ సోల్డ్. సో మెషినరీ సోల్డ్ ఫర్ రూపీస్ 20,000, బుక్ వాల్యూ 25,000, లాస్ కి సేల్ చేస్తాను. ఎలా ఎంట్రీ పోస్ట్ చేస్తాను, మెషినరీ సోల్డ్ ఫర్ 20,000 rupees, cash received 20,000 rupees, but the book value is 25,000 rupees. To machinery account. So easy. So cash account 20,000 receive చేసుకున్నాం, వెరీ గుడ్. లాస్ ఆన్ సేల్, ఎందుకు లాస్ డెబిట్ చేసాము, నామినల్ అకౌంట్ లాసెస్ కాబట్టి డెబిట్ చేసాము. ఎలా కేటగరైజ్ చేసాము అది లాస్ అని అంటే థర్డ్ పాయింట్, బుక్ వాల్యూ 25,000. సో దీన్ని చూసిన తర్వాత అర్థమైంది, దాన్ని చెప్పక ముందు మీరేమనుకుంటారు, సేల్ జరిగింది అనుకుంటారు, ప్రాఫిట్ చెప్పలేరు. నేను ఎందుకంటే చెప్పలేదు కాబట్టి బుక్ వాల్యూ, ప్రాఫిట్ తెలీదు, లాస్ తెలీదు. బుక్ వాల్యూ చెప్పేంత వరకు మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది తెలియదు. ఓకే, సో దీస్ ఆర్ అకౌంట్స్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, ఎనీ డౌట్స్? సో క్లియర్. ట్రాన్సాక్షన్స్ కూడా బాగా చెప్తున్నారు, ఆన్సర్ చేస్తున్నారు. సో కొన్ని ప్రాబ్లమ్స్ చూపిస్తాను, వాటికి కూడా జర్నల్ ఎంట్రీస్ చెప్పేసేయండి. సో ఇప్పుడు మీరు ఎంటర్ చేస్తున్న కూడా డబుల్ ఎంట్రీ సిస్టమ్, 2 అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకేనా? సో మీ టాలీలో కూడా డబుల్ ఎంట్రీ సిస్టమ్ నే ఫాలో అవుతూ ఉంటాం. ఓకే. Cash brought into the business by the owner. Cash account debit to? Okay, very good. Capital account. ఏ రూల్ బేస్ చేసుకోండి? వెరీ గుడ్. రైట్. సో డైరెక్ట్ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, రిప్రజెంటేటివ్ నా. ఓకే. సో పర్సన్ ప్లస్ రియల్ అకౌంట్ ఇన్వాల్వ్ అయి ఉంది మనకి. ఓకేనా? సో ఎంట్రీ ఏంటి అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. సో ఓనర్ ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు. ఓకే. సో ఈ ట్రాన్సాక్షన్ లో మనకు ఒకటి కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఒక కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే ఎంట్రీ ఈజీ, బట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎక్కడో రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రీ ఎప్పుడు కూడా ఒకేలాగా ఎంట్రీ రికార్డ్ చేసుకుంటాం, లెడ్జర్స్ కూడా ఒకేలాగా క్లాసిఫై చేస్తుంటాం. బట్ ఎక్కడ వస్తుంది అంటే మనకి థర్డ్ స్టెప్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్ లో ఉంటుంది. ఓకేనా? సో ఎందుకు డిఫరెన్స్ అని చెప్పానంటే క్రాష్ ఎవరు తీసుకొచ్చారు బిజినెస్ లోకి? ఓనర్ తీసుకొచ్చారు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని చెప్పాను. సో మీరు ఆల్రెడీ కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు, అకౌంటింగ్ కాన్సెప్ట్స్. సో కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని నేమ్స్ అంటే ఎంటిటీ కాన్సెప్ట్, డ్యూ రెస్పెక్ట్ కాన్సెప్ట్, మ్యాచింగ్ కాన్సెప్ట్, మెటీరియాలిటీ కాన్సెప్ట్, పీరియాడిసిటీ కాన్సెప్ట్. వెరీ గుడ్. సో ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అందులో ఈ ఎంట్రీకి ఏ కాన్సెప్ట్ లింకప్ అయ్యింది అంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. వెరీ గుడ్. సో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏంటి? వెరీ గుడ్. ఓనర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ బిజినెస్. ఎందుకు అంటే సో ఎందుకు కూడా తెలియాలి కదా నాకు. పాయింట్ చెప్పారు. వెరీ గుడ్. రైట్, వెరీ గుడ్. సో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏంటి అంటే బిజినెస్ వేరు, ఓనర్ వేరు అని చెప్పాను. ఎందుకు అంటే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు బిజినెస్ రికార్డ్ చేస్తున్నారు, ఓకే, ఓనర్ కూడా రికార్డ్ చేస్తున్నారు. సో నేను బిజినెస్ లో ఈ రోజు సేల్ చేస్తున్నాను 20,000 ప్రొడక్ట్స్, జనరల్ గా సేల్ జరుగుతూ ఉంటుంది. ఓనర్ ఏంటి అంటే తన బిజినెస్ కదా. సో తన బిజినెస్ కాబట్టి ఏంటి అంటే తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అమౌంట్. ఈ రోజు 10,000 ఇచ్చాను బిజినెస్ లోకి, ఏమన్నా కావాలంటే ఖర్చులు తీసుకున్నాను, 5,000 తీసుకెళ్లిపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి 20,000 ఇచ్చాను, మళ్ళీ 10,000 తీసుకెళ్లిపోతున్నాను. ఇలా జరుగుతున్నప్పుడు అకౌంటెంట్ ఏం చేయాలి? రికార్డ్ చేయాలి. వాటిని కూడా బిజినెస్ లోకి తీసుకొస్తే అప్పుడు ఏంటంటే మనకు అక్కడ కొంచెం డిఫికల్టీ ఎందుకు వస్తుంది అంటే ప్రొడక్ట్స్ గురించి కరెక్ట్ వాల్యూ సెర్టైన్ చేయలేము. ఓకేనా? బిజినెస్ లో సేల్స్ జరుగుతున్నప్పుడు, పర్చేస్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు వాటికి వీటికి కలిసిపోయింది అంటే బిజినెస్ కి ఎంత ప్రాఫిట్ ఎంత సేల్ వచ్చింది ఎలా తెలుస్తుంది? ఓకేనా? సో సేల్ చేస్తే ఈరోజు 20,000 క్యాష్ గూడ్స్ నుంచి వచ్చింది, అమౌంట్ 10,000 తీసుకొచ్చారు ఓనర్, 20 + 10 30,000. సో ఈరోజు నా ప్రాఫిట్ 30,000 చెప్పగలనా? సో ప్రాఫిట్ కూడా కాదు, ఇన్కమ్ 30,000, ఎందుకంటే సేల్ చేస్తే వచ్చింది 30,000. కరెక్టేనా? నో. సో అందుకని చెప్పేసి బిజినెస్ క్వాంటిటీ కాన్సెప్ట్, బికాస్ బిజినెస్ కి సపరేట్ గా తెలుసుకోవాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా వస్తుంది, ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, బిజినెస్ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది. ఓకేనా? సో అందుకనే డిస్టింగ్ చేస్తూ ఉంటాం. సో బిజినెస్ ఓనర్ సపరేట్ గా రికార్డ్ చేయాలి. సో బిజినెస్ లోకి ఓనర్ అమౌంట్ తీసుకొచ్చినప్పుడు వాటిని ఏమనాలమ్మా మనం? క్యాపిటల్. ఓకేనా? సో టెక్నికల్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు కదా, ఇన్వెస్ట్ చేశారు కదా బిజినెస్ లోకి. కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, రిటర్న్స్ వస్తున్నాయి. కొంచెం దగ్గరకు వచ్చారు. అసలు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎందుకు ఇన్వెస్ట్మెంట్, ఈ పాయింట్ ఎందుకు రేస్ చేశాను అంటే సో కామర్స్ స్టూడెంట్స్ కి కొంచెం అర్థమై ఉంటుంది. సో నాన్ కామర్స్ స్టూడెంట్స్ కి ఏంటంటే జనరల్ గా ఎలా థింక్ చేస్తారు అంటే అదేంటి బిజినెస్ లోకి పెట్టుబడి తీసుకొచ్చారు కదా. సో పెట్టుబడి నాకు తెలిసి ఇంగ్లీష్ లో నేను గూగుల్లో కొడితే ఇన్వెస్ట్మెంట్ అని వచ్చింది. సో నేను ఇన్వెస్ట్మెంట్ అనేస్తాను. సో ఇది రైట్ కాదు.
ఎందుకు అంటే మీకు స్టార్టింగ్ లో ఒక కాన్సెప్ట్ చెప్పాను, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అని. సో కాన్సెప్ట్ ని ఫాలో అవుతూ ఓనర్ వి బిజినెస్ ని సపరేట్ రికార్డ్ చేసుకోవాలన్నాను. సపరేట్ రికార్డ్ చేసుకోవాలన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు కదా, కాదు. ఎందుకంటే బిజినెస్ లోకి ఒక్క ఓనర్ మాత్రమే కాదు ఇన్వెస్ట్ చేసేది, అవుట్ సైడర్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, సో అవుట్ సైడ్ లో ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ నథింగ్ బట్ ప్లెట్స్ తీసుకురావచ్చు, లేదంటే ఒక కంపెనీ సో పర్సెంట్ లోన్స్ టైప్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అందులో మనకి. ఓకేనా, సో వాటిని ఏమంటాం, బిజినెస్ లోకి తీసుకొస్తున్నారు, బిజినెస్ పర్పస్ కోసమే తీసుకొస్తున్నాడు. ఓకేనా, ఓన్లీ బిజినెస్ లో. కాకపోతే ఇనీషియల్ గా స్టార్ట్ చేసింది ఎవరు అంటే ఓనర్. ఓనర్ కి వాళ్ళకి డిఫరెన్స్ ఉండాలి కదా, ఓనర్ కి అన్ని పర్మిషన్స్ ఉంటాయి, రైట్స్ ఉంటాయి, బట్ అవుట్ సైడర్స్ కి పర్టికులర్ వరకే, కొంతవరకే మనకి యాక్సెస్ ఉంటుంది. ఓకేనా, సో వాళ్ళని వీళ్ళని డిస్టింగ్విష్ చేయాలి కాబట్టి ఓనర్ అవుట్ సైడర్స్ అని చెప్పేసాము. బట్ వాళ్ళు తెచ్చే అమౌంట్ ని ఎలా డిస్టింగ్విష్ చేశారు అంటే ఓనర్ తెచ్చేదాన్ని క్యాపిటల్ అంటారు, అవుట్ సైడర్స్ చేస్తున్నదాన్ని ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఓకేనా, సో అది డిఫరెన్స్ మనకి, అందుకనే రెండింటిని వేరు వేరు అంటాం, అకౌంటింగ్ టర్మినాలజీ. ఓకేనా, సో నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అన్నప్పుడు ఓకేనా, సో క్లియర్ గా నోట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ వరకు వచ్చింది ఏంటి అంటే క్యాపిటల్. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ అకార్డింగ్ టు ది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం అది సపరేట్. అండ్ ఇక్కడ ఎందుకు ఎంట్రీలో రికార్డ్ చేస్తామంటే రియల్ అకౌంట్ అంటే ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి, పర్సనల్ అకౌంట్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి రికార్డ్ చేసుకుంది. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్. ఓకే, నెక్స్ట్ పర్చేస్డ్ గూడ్స్, పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. క్వశ్చన్ చూడండి ఒకసారి, ఎక్స్చేంజ్ సప్లయర్స్. సో పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్చేంజ్ సప్లయర్స్. సో ఈజీ. నెక్స్ట్ పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. సో ఇక్కడ ఈజీగా స్పెసిఫై చేసేసాను క్యాష్. సో ఏం చెప్తున్నారంటే పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ పైన ఏమో క్యాష్ నేను మెన్షన్ చేయలేదు, ఎక్స్చేంజ్ సపరేట్ గా మెన్షన్ చేశాను, విత్ నేమ్ క్రెడిట్ అని చెప్పాను కాబట్టి ఈజీగా చెప్పేసారు పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్చేంజ్ సప్లయర్స్ అకౌంట్. ఓకే, సో ఇక్కడ వరకు చూద్దాం. రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం, టైం కూడా అయిపోయింది.